పహల్గామ్ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని, ప్రధాని ఎలా ఉండాలంటే ఇందిరమ్మలా ఉండాలని చెబుతున్నారన్నారు. యుద్ధం చేసి పాకిస్తాన్ ఇందిరాగాంధీ 2 ముక్కలు చేశారన్నారు. ఇందిరాగాంధీ లాంటి నాయకురాల్ని ప్రజలు కోరుకున్నారన్నారు సీఎం రేవంత్. పహల్గామ్ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మలాగా ఉండాలి, నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ 2 ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్, 2వ ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది 54 ఏళ్ల క్రితం. అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రధానమంత్రులైన, ఎంతో మంది రాష్ట్రపతులైన, కానీ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు. కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి, వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి, వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా 50 ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, మన బాగు కోరుకున్నది, మన బతుకులు బాగు చేసింది. అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్దే అని గుర్తు చేశారు. అచ్చంపేటలో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఇప్పుడు నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అని అంటే ఎవరి తరము కాదు, ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు. ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే ఈ రోజు నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని. ఎమ్మెల్యే సంజయ్ ఎవరో తనకు తెలియదన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఆయన ఏ పార్టీ తెలియదన్నారు. తనకంటూ జగిత్యాల అభివృద్ధి మీద ఒక అవగాహన ఉందన్నారు. ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే అనేది స్పీకర్ను అడగండి అన్నారు. స్పీకర్ దగ్గర ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరు అనే లిస్ట్ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. నాకు తెలియదు బాబు, ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు. పుష్కరాల నిర్వహణకు 35 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్నారు. అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు విడుదల చేస్తారని ధ్వజమెత్తారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు పుష్కర స్నానం ఆచరించడం జరిగింది.
చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదులు కలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైన త్రివేణి సంగమమే ఈ ప్రాంతము. మరి దక్షిణ త్రివేణి సంగమంగా మనం భావిస్తూ ఉంటాం. మరి 3 నదులు కలిసిన ప్రాంతం ఇది. 12 సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఈ పుష్కరాల సందర్భంగా ఈరోజు స్నానమాచరించడం చాలా పుణ్యమని భావిస్తాం. అలాగే దేశ ప్రజలు సురక్షంగా ఉండాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న దారుణాల గురించి ప్రజలను కాపాడాలని చెప్పి ఈ ప్రయత్నంలో శక్తివంచన లేకుండా కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి ఆ తల్లిని. జనగమ కాంగ్రెస్లో వర్గ విభేదాలు రాజుకున్నాయి. మరోసారి అంతర్గత పోరు బయటపడింది. నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తుండగా డీసీసీ అధ్యక్షులు కుమ్మరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ పంపిణీపై ఈరోజు జనగామలో మేము ఆరోగ్య చేస్తున్న ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చూసేది. అయినా కొంతమంది లబ్ధిదారులకు కార్యక్రమానికి చెక్ ఇవ్వడం జరిగింది. జరిగిన అసౌకర్యానికి లబ్ధిదారులు క్షమించాలి. అతి త్వరలో లబ్ధిదారులు ఇంటికే వచ్చి వాళ్ళ చెక్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నాం. ఇవాళ జరిగిన పరిణామం దురదృష్టకరం. త్వరలో మేము పార్టీ హైకమాండ్తో మాట్లాడి జరిగిన పరిణామాలు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోబోయారు. ఈ క్రమంలోనే వాగ్వాదం పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రసాభాస జరిగింది. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మండల బ్లాక్, డివిజన్, గ్రామ అధ్యక్షుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఎన్నికల అబ్జర్వర్లు రాఘవరెడ్డి, రాంభూపాల్ రెడ్డి రాగా వారి ముందే కాంగ్రెస్ నేతలు కొట్లాడుతున్నారు. పాత వర్గం, కొత్త వర్గం అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా వెలిసిన షెడ్లు తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబరు 145/3లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఏపీ సచివాలయంలో మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ భేటీలో ఎస్ఐపిబి ప్రతిపాదనలు ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి. ఈ మంత్రివర్గ సమావేశంలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖల్లో ప్రజలకు అందించే సేవలు సంతృప్తికరంగా లేవని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతాయని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి క్యూఆర్ కోడ్ వంటి విధానాలను ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారని అన్నారు. ఆర్టీసీ సేవలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవని ఆయన విమర్శించారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుందన్నారు. వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి, చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. సుమారు 63 మంది కార్పొరేటర్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేటర్లు వచ్చి డమ్మా కొట్టేశారు. పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప, అది ప్రలోభ పెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప, ప్రజల సంక్షేమం గానీ ప్రజల తాలూకా అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం తాలూకా గుప్పిడిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది, నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. అమ్మ ఆలోచన చేయండి. ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి మా పేరుని ఏ రకంగా మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండు వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ముఖ్యమంత్రి ఒక సమావేశం మాట్లాడుతూ ఒక జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి ఎంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు ఆడబిడ్డ. మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది పూర్ణ పెట్టాను, ఆ P4 లో చూస్తాను, ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. దీంతో కోర్టు నుండి గుంటూరు జిల్లాకు నందిగం సురేష్ ను తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నందిగం సురేష్ ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి ఘటనలో సురేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సురేష్ కు రిమాండ్ విధించింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వైస్ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి సువార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది. కూటమి అభ్యర్థి ఎంపీటీసీ సువార్తమ్మను వైస్ ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. టీటీడీలో మరో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మరో స్కామ్ను వెలికితీశారు. గత పాలనలో స్వామివారి ఖజానాకు తూట్లు పొడిచారని బీజేపీ నేత టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తులాభారం నగదును సిబ్బంది తస్కరించారని ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని భానుప్రకాష్ రెడ్డి విజిలెన్స్ ఎస్పీని కోరారు. ఆరాధ్య దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు గోవిందుడికి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది 2019 నుంచి 24 మధ్యలో. మిత్రులారా, గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది. నివ్వెరపోతున్నాం. ఒక్కొక్క అంశం మా దృష్టికి వస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషుల పశువుల అని అర్థం అవట్లే. మనుషుల రాక్షసుల భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకొని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఆ రోజు ఇన్వాల్వ్ అయినట్టు వీరిని చర్యలు తీసుకోకుండా 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసినట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మిత్రులారా, తులావారం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆలయంలో 2019 నుంచి 24 వరకు అప్పుడు జరిగినటువంటి పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్లిపోయింది. దాని మీద విచారణ చేసి లోక్ అదాలత్లో ఇట్లా చిట్టి కింద పంచాయతీ. ఏపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ విచారణ నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకుంది. 2022వ సంవత్సరంలో జంగారెడ్డిగూడెం మరణాలపై దర్యాప్తునకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 20 మంది చనిపోవడం వెనుక కల్తీ మద్యమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సభ్యులుగా ప్రభుకుమార్, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావును నియమించింది. నమోదైన కేసులు, రిపోర్టులపైన పూర్తిగా అధ్యయనం చేయాలని ఆదేశించింది. అసహజ మరణాలకు కారణం ఎవరో తేల్చాలని తెలిపింది ప్రభుత్వం. విజయనగరం జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు.
నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు హైదరాబాద్కు చెందిన సమీర్ సయ్యద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకోగా ఇందులో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు. బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు రాగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ అధికారులు విజయనగరం 2 టౌన్ స్టేషన్కు వెళ్లారు. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సరస్వతి పుష్కర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాల్లో భాగంగా భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిన భక్తులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి మాతను, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వారాంతపు సెలవులు కావడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. కాళేశ్వరంలో సరస్వతి దేవి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ మన తెలంగాణలో. దానికి మేమందరం కూడా, మా నాయకులు మేమందరం కూడా ఇక్కడ వచ్చి మంచిగా పుష్కరాల స్నానాలు చేస్తున్నాము. అన్నీ కూడా బాగా జరగాలి, తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలని మొక్కుతున్నాం. టెక్ నగరం బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లజాము వరకు భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగర వాసులు చెబుతున్నారు. ప్రసిద్ధ సిల్క్ బోర్డ్ జంక్షన్, హెచ్ఆర్బీఆర్ లేఅవుట్, బొమ్మనహల్లిలను వర్షం ముంచెత్తింది. మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్లడించింది. అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడ్డెరహల్లి 131.5 మిల్లీమీటర్ల వర్షపాతంతో 2వ స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేమని భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదన్న సుప్రీం శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టేసింది. తక్షణం శరణార్థులు భారత్ను వీడాలని ఆదేశించింది. విదేశీ పౌరులందరినీ చేర్చుకోవడానికి ఇది ధర్మశాల కాదంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదని తెలిపింది. ఈ దేశంలో స్థిర నివాసం కల్పించాలనే హక్కు మీకెక్కడదని ఘాటుగా ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేపట్టింది. యూనిఫామ్లోని మహిళను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. క్షమాపణలు ఎక్కడ చెప్పారని, కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్పై విమర్శల దాడికి దిగారు. ఆపరేషన్ సింధూర్ అంశంపై మంత్రి జయశంకర్ స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పాకిస్తాన్కు ముందుగా సమాచారం అందించడం అంటూ వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలు కోల్పోయిందో స్పష్టంగా చెప్పాలంటూ ఆయన నిలదీశారు. ఇది కేవలం సమాచార బహిరంగత ప్రశ్న మాత్రమే కాదు, దేశ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢాచార్య కార్యకలాపాలపై కేంద్ర బలగాలు నిఘా పెంచాయి. గూఢాచార్యం చేస్తున్నారనే ఆరోపణలతో బలగాలు 3 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో 4 హర్యానా, 3 పంజాబ్, మరొకరు యూపీలో అరెస్ట్ అయ్యారు. గూఢాచర్యం ఆరోపణలతో ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత కొందరు శత్రు దేశాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని హిసార్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సులభంగా డబ్బు కోసం కొందరు యువత తప్పుడు మార్గంలో వెళ్తున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. పాక్ గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సంబంధాలున్నట్లు తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి మల్హోత్రా ఇక్కడి శ్రీ క్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక శ్రీక్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కి ఏమైనా సమాచారం అందించిందా అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాక్ ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. అణుయుద్ధం చేసే అంత సీన్ పాకిస్తాన్కు లేదన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్తో జరిగిన సైనిక వివాదంలో పాకిస్తాన్ న్యూక్లియర్ సిగ్నలింగ్ చేయలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సోమవారం సాయంత్రం పార్లమెంటుకు తెలిపారు. ఈ వివాదం సాంప్రదాయకంగా మిగిలిపోయిందని, పాకిస్తాన్ చైనా తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించిందని, HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఎలాంటి ఉపయోగం లేకపోయిందని హౌస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీకి ఆయన చెప్పారు. ఇండియా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను తీవ్రంగా ఢీకొట్టిందన్నారు. అయితే జాతీయ భద్రత దృష్ట్యా ఇండియా విమానాలు కూల్చివేశారన్న విషయాలపై సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. పాకిస్తాన్ భారత్కు చెందిన 5 జెట్లను కూల్చివేసినట్టుగా నివేదికలు వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ మొత్తం వ్యవహారంలో అణ్వాయుధాలకు సంబంధించిన వినియోగం చర్చకు రాలేదన్నారు మిశ్రీ. భారత దళాలను లొంగదీసుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలన్న మాట ప్రయోగించింది. అయితే పాక్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. భారతదేశం అణు బ్లాక్మెయిల్కు భయపడదని మోడీ అన్నారు. ఇలాంటి ప్రేలాపనలు చేస్తే సురక్షిత స్వర్గధామాలైన పాయింట్ బ్లాక్లో అటాక్ చేస్తామని తప్పదని హెచ్చరించారు. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ను తాకినట్లు వచ్చిన పుకార్లను గతంలో కొట్టివేసింది. ఆ దేశం అణు కేంద్రం ఇక్కడే ఉందని చెప్తారు. హాస్యాస్పదంగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి విలేకరులతో మాట్లాడుతూ కిరాణా హిల్స్ గురించి తాను వినలేదని, దీని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. యూపీలో పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. ISI కోసం గూఢచర్యం చేస్తున్న షెహజాద్ని అరెస్టు చేశారు. మొహదాబాద్లో యూపీ ATS షెహజాద్ను అదుపులోకి తీసుకుంది. షెహజాద్ వ్యాపారం ముసుగులో గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ నుంచి కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను భారత్కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షెహజాద్. ఈయన పలుమార్లు పాక్కు రాకపోకలు సాగించినట్లు, అదేవిధంగా ISIతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ISI ఆదేశాలతో భారత్లోని పాక్ ఏజెంట్లకు నిధుల సరఫరా చేశాడు. పలువురు యువకుల్ని సైతం పాక్కు పంపించాడు షెహజాద్. ఇక షెహజాద్ భారత సిమ్ కార్డులను ISIకి చేరవేసినట్లు యూపీ ATS తేల్చింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో BCCI మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్లో టీమిండియా పాల్గొనవట్లేదని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని BCCI ఇవాళ క్రికెట్ కౌన్సిల్కు తెలిపింది. దేశ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో మార్కెట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 82,059కి పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 24,945 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85 రూపాయల 40 పైసలుగా ఉంది.